అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు, లేని వాళ్ళకి కొన్ని అందట్లేదు అంటారు. జరుగుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ నిలబడడం వల్ల వచ్చేయండి అన్ని నచ్చే ఇంతే చేస్తానంటున్నాడు కదా. సరే బాబాయ్, ఆంధ్రప్రదేశ్ కి సార్ ఎవరు సీఎం అయితే అభివృద్ధి చెందుతుంది అంటారు? చంద్రబాబు ఇప్పుడు ఇద్దరు శరీరసాగం చేస్తారంటున్నారని బాగా పెట్టుకున్నారు. చంద్రబాబు ఇడిగంట దొంగ ఉన్న కొడుకు చంద్రబాబు చిన్నాడు. చంద్రబాబు రోడ్లు గట్టా పోయించాడు, ఇలాంటి ఏం పెట్టలేదు. ఈడు వచ్చాక రోడ్డు అన్నది ఎక్కడ పోయలేదు. ఈడ బట్టలు నొక్కోవటమే అలాగన్నా ఇంకా 4 బట్టలు నొక్కేసాడు. అయ్యా రాలేదు ఎడలేదు, ఇదే పని అండి. అయ్యో కుర్రోళ్ళు అందరూ మా కుర్రోళ్ళు గట్టా అందరూ దాని మీద తీస్తారు. ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ కోట అయిపోతే నా మీద ఒట్టే అంటున్నారు. మరి ఆడు ఏం చేస్తాడు? అలాగంటున్నారు. రూపాయి ఇక్కడ ఆఫీస్ పెట్టారు, అప్పుడే ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నారు. 4 సందాలు వేసిన కుర్రోళ్ళు ఆ లంచ్ కూడా ఏం చేస్తున్నారు? పెద్దోళ్ళు తెచ్చిస్తున్నారు, వాళ్ళు దూరుతున్నారండి, వాళ్ళకి ఇస్తున్నారు ఆ డబ్బులు. పెద్ద పెద్ద నాయకులు అంతా దూరుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మా కుర్రోడు అయితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెట్టి ఆటో తిప్పుతూ ఉన్నాడు. ఆటో మేనేజ్ పుట్టినరోజు చేస్తున్నారు, వాడికి అన్ని చేస్తున్నారు, అన్ని చక్క పెడుతున్నారు. అయ్యేటో మరి అర్థం అవుతుంది. ఇంతలో బాబు మన అంతోళ్ళు మానేంటారు అని చెప్తున్నాం మా కుర్రోడికి. మా చెప్తే మాట్లాడేమో ఏం చేస్తామండి బాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బాగానే చేశారు కదా, మరి ఎందుకని ఆయనకి ప్రజలు ఇది మద్దతు ఇవ్వట్లేదు అంటారు? ప్రజలు మద్దతు ఇస్తలేదంటే ఇప్పుడు 190 మందికి అందుతుందండి, 60 మందికి అందుతుంది. ఉన్న 40 మంది అలాగ ఉన్నారండి. అందులో ఆ 60 మందిలోని 30 మంది మామూలుగా అన్ని పువ్వు తేపాల్సిన వాళ్ళకే. ఇప్పుడు ఆడికి పెన్షన్ ఇస్తున్నాడంటే ఆడికి 2-3 ఎకరాల భూమి ఉందంటే ఆడికి పింఛన్ ఉండకూడదు. ఆడికి పింఛన్ ఏంటండి? ఇప్పుడు మీరున్నారు, మీ అబ్బాయిలు ఉన్నారు, 2 ఉద్యోగాలు చేస్తున్నారు, మనుషులు 2 లక్షలు తెస్తున్నారు, ఆడికి పింఛనే. ఏం చూడండి, కాళ్ళు చేతులు లేనట్టు ఉంటారు, అలాగే లేవు. మళ్ళీ ఏమి లేవండి. మనిషి స్తోమతను బట్టి ఇచ్చి ఉంటే బాగుండేది అంటారు. ఇప్పుడు అరుగుడు అంటే 60 సంవత్సరాలు అంటున్నాడు, 50 సంవత్సరాలు ఒకటి అంటున్నాడు, 40కి ఇచ్చేస్తానని ఒకటి అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చేస్తారండి సొమ్ము? ఇవన్నీ ఏమో దాని మీద ఒకటి పెరిగిపోతుంది. కరెంట్ బిల్లు అని ప్రతిదీ పెరిగిపోవడం అండి. ఇళ్ల పనులు ఇళ్ల పనులు మామూలు మా చిన్న వాళ్ళు 200-300 ఉంటాయి, 1000-1500 అయిపోయాయి. ఏంటండి చెడ్డోడు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలియజేయడండి కాదండి. వాళ్ళు పెట్టినట్టే వాళ్ళ నాయకులు పెట్టి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి చేసుకుంటారు. కూడా తిరిగి వాళ్ళు కూడా ఇంటికి గుంతలు కూడా చేస్తారు. మేము పౌరుషంగా వాళ్ళ డబ్బులు తెచ్చి బతికి వాళ్ళకి మా ఏరియా లేకపోయినని ఇందులో పబ్లిక్ అండి అన్ని మామూలేదండి. ఉన్నాయన్ని ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, యంత్రాల ద్వారా చేస్తున్నారు. వ్యవసాయ పని చేసేవాడికి లేదు. పవన్ కళ్యాణ్ ఏదో అభిమానం ఉందండి ఆయన తెలిసి. ఆయన చేస్తాడంటే ఇప్పుడు నారకలేటి ఏం చెప్తాం? ఆయన వచ్చాక మారితే మారపని చేస్తాడమని అభిమానంతో ఇప్పుడు చేస్తారని అనుకుంటున్నారు. ప్రజలంతా మారారు. మా 3 మండలాలు కూడా ఇప్పుడు ముందే పెట్టమన్నాం. ముందు పెట్టమంటే ముందే అట్లా పోయాడు. అప్పుడు మా ఇంకా స్వీట్గా ఉంది. ఇప్పుడు పెడతాం అలా నాయకులు వస్తున్నారు కదా. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే ఆయన వస్తాడండి. ఓకే బాబాయ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.